అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు ఒకేసారి 3 పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక ఈ 3 పథకాల డబ్బులు కూడా మనకు చాలామంది రైతులకైతే ఇంకా జమ కాలేదు. ఆ 3 పథకాలు చూసుకుంటూ మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇక ఉచిత పంటల బీమా కింద రైతులు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే వేయడం జరిగింది. ఇక ఎవరైతే రైతులు లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా వడ్డీ డబ్బులను అయితే మనకు 0 వడ్డీ కింద వడ్డీ డబ్బులను అయితే తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 పథకాల డబ్బులను కూడా ఒకేసారి విడుదల చేశారు. ఇక గతంలో కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల కోడ్ అనేది రావడంతో మనకు పథకాల డబ్బులు అయితే ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా మనకి ఈ పథకాల డబ్బులు జమ చేయాలని ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎన్నికలు మరొక 4 రోజుల్లో మనం ఓట్లు అయితే వేయాల్సింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్కి అయితే లేఖ రాశారు. ఇక ఎన్నికల కమిషన్ అయితే ఈ లేఖను చూసి మనకు సీఎం జగన్ గారు లేఖ రాయడంతో ప్రతిపక్షాలు కూడా లేఖ రాసి ఈ డబ్బులు ఇప్పట్లో విడుదల చేయడానికి వీల్లేదు, ఈ డబ్బులు కనుక ఇప్పుడు విడుదల చేస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది, ప్రభుత్వానికి మళ్ళీ కూడా అనుకూలంగా ఓట్లు వేస్తారు, కాబట్టి ఈ డబ్బులు విడుదల చేయడానికి అనుమతి లేదు అని మనకు ఎన్నికల కమిషన్ చేత అయితే మనకు చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పట్లో అయితే ఈ డబ్బులు అయితే వేయము, ఎన్నికల తరువాత మీరు డబ్బులు కావాలంటే జమ చేసుకోండి అని ఎన్నికల కమిషన్ అయితే మనకు ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మనకు హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. అంటే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఏపీ ప్రభుత్వం. మనకు లబ్ధిదారుల డబ్బులను మేము ఎన్నికల కోడ్ అనేది రాకముందే లబ్ధిదారులకు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే వేసాము, ఇప్పుడు డబ్బులు జమ చేయడానికి ఇబ్బంది ఏముంది అని ఎన్నికల కమిషన్ మీద మనకు ఈ పథకాల డబ్బులు విడుదల చేయాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకి అయితే వెళ్ళింది. ఇక హైకోర్టులో అయితే ఈ కేసు అనేది వాదనలు జరగబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ఆదేశాలతో రైతుల ఖాతాల్లోకి మనకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు వారు తీసుకున్నటువంటి లోన్ను బట్టి ఆ డబ్బులు, అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద పంటల నష్టపరిహారం డబ్బులు, 0 వడ్డీ కింద వారు తీసుకున్నటువంటి లోన్ను బట్టి వారికి 0 వడ్డీ డబ్బులు. ఈ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. దయచేసి తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. ఈ విధంగా లైక్ చేసేసి పక్కనే షేర్ బటన్ ఉంటుంది, మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను మీరు షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని వెళ్ళి మీరు ఈ రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఈ డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులందరూ కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక అంతేకాకుండా రైతన్నులందరూ కూడా మనకు గోల్డ్ పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాల మీద బంగారం పెట్టి లోన్లు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది క్రాఫ్ లోన్ తీసుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ అంశాన్ని ఇస్తారని చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ మనకు రుణమాఫీ అయితే ప్రకటించలేదన్నమాట. రెండు పార్టీలు కూడా మనకు సీఎం జగన్ గారు కానీ అటు చంద్రబాబు గారు కానీ ఎవరు కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురాలేదు. ఇక ఎట్టకేలకు ఈ రైతు రుణమాఫీ అంశాన్ని తీసుకురావాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇంక టైం కూడా లేదు మనకు, ఎందుకంటే మరొక 3 రోజుల్లో ఈరోజు గురువారం
శుక్ర, శని, ఆది 3 రోజులు మాత్రమే ఉంది. ఇంకా సోమవారం మనం ఉదయం నుంచి కూడా ఓట్లు వేయడానికి మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి. కాబట్టి ఓటు ఖచ్చితంగా అందరూ కూడా వేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మనం ఇటు సీఎం జగన్ గారికి కాకుండా అటు చంద్రబాబు గారికి కాకుండా కొంతమంది ఏంటంటే నోటాకు వేస్తారు. నోటాకు వేస్తే బాగుండదండి. ఎందుకంటే మనం ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి, మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి కాబట్టి, ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఎవరికో ఒకరికి మీకు నచ్చిన వారికి మీరు ఓటు వేయండి. ఓటు వేయకుండా ఉండొద్దు, అవేర్నెస్ అనమాట. అంతే, ఇంకా పలానా వారికి ఓటు వేయండి అని నేను చెప్పను. మీ యొక్క ఇష్టాన్ని బట్టి, మీ యొక్క ఆలోచనను బట్టి మీకు నచ్చిన వారికి మీరు ఓటు వేయండి. నోటాకు మాత్రం ఓటు వేయద్దు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మనకు నోటాకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అభ్యర్థుల కంటే కూడా. కాబట్టి మీకు నచ్చితే సీఎం జగన్ గారికి కానీ లేకపోతే చంద్రబాబు గారికి కానీ ఓటేయండి. ఇక ఈ విధంగా మనకు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు తర్వాత తప్పకుండా ఈ డబ్బులు అయితే అవకాశం ఉందండి. లేకపోతే మనకు ఈరోజు కనుక వాదనలు జరిగితే హైకోర్టు కనుక ఆర్డర్స్ ఇస్తే ఈ డబ్బులు వెంటనే జమ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు ఎన్నికలు అయిపోయిన 13వ తేదీ ఎన్నికలు అయిపోతాయి, 14వ తేదీ నుంచి కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. ఇక ఎందుకు అంటే మనకు ఎన్నికల రిజల్ట్కు ఫలితాలకు 21 రోజుల సమయం ఉంది. ఈ యొక్క 21 రోజులు కూడా మనకు కీలకం కానున్నాయన్నమాట అభ్యర్థులకు. కాబట్టి మనకు 21 రోజుల్లోపే డబ్బులు అయితే పడతాయని కూడా చెప్తున్నారు. 14వ తారీఖు నుంచి కూడా మనకు రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా PM కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 10,000 నుంచి 40,000 రూపాయల వరకు, అలాగే 0 వడ్డీ కింద క్రాప్ లోన్లకు సంబంధించి వడ్డీ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవే కాకుండా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు వరాల జల్లులు అయితే కురిపించాయి 2 పార్టీలు కూడా. ఇక రైతు భరోసా కింద సీఎం జగన్ గారు 16,500 రూపాయలు ఇస్తే మనకు చంద్రబాబు గారు మాత్రం మనకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ విధంగా రైతులకైతే ఆఫర్లు అయితే ప్రకటించారు. ఇక మిగిలినటువంటి 0 వడ్డీ అంట, ఇలా ఉచిత పంటల బీమా అంటే ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసాయి. మనకు ఇప్పుడు గతంలో డబ్బులు పడిన వారందరికీ కూడా మనకు కోర్టులో కేసు అయితే నడుస్తుంది. హైకోర్టు కనుక ఓకే అంటే ఈ రోజు నుంచి డబ్బులు పడతాయి. లేదు అంటే మీకు ఆఫ్టర్ ఎలక్షన్ అంటే 13వ తారీఖు మంగళవారం నుంచి, సోమవారం ఎలక్షన్ అయిపోతుంది, మంగళవారం 14వ తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే, రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతుంది. ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకోసం ఎన్నో పథకాలు అయితే వెయిటింగ్లో ఉన్నాయి. మరిన్ని పథకాల సమాచారం కావాలంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.